టీడీపీ పార్టీ ప్రచారానికి సిద్ధమయ్యారట జూనియర్ ఎన్టీఆర్. తన పాటతో అట్రాక్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పాటలు మంచి స్పీడ్‌నిస్తాయి. ఉత్సాహంగా అయితే ప్రచార సమయంలో మరి కార్యకర్తలకు ఫుల్ జోష్‌నిస్తాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ కోసం వస్తే మంచి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారన్న సంగతి అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే మంచి విజయాన్ని సాధిస్తారనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. కాబట్టి తాజాగా తెలుగుదేశం పార్టీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడాన్ని అందరూ కూడా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ మరి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క చేరికతో మంచి నిర్ణయం తీసుకోవచ్చని అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం చాలా మంచిదని చెప్తూనే తారక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకోబోతున్నారట. అదే ఒక పాట పాడబోతున్నట్టుగా అయితే సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ పాడే పాటకి అభిమానులు కూడా ఫిదా అయిపోబోతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ పాట పాడితే ఏ రకంగా ఉంటుందో మరి నిజంగా అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తన సినిమాలో పాటలే కాకుండా ఇంకా ఎంతగానో తనను అభిమానించే వారి కోసం కూడా పాడారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే పాట పాడగా అది మొత్తానికి మన హీరోకి తెగ నచ్చేసిందట. అందుకే స్వయంగా ఈ విషయంలో మరి భారీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం కాకుండా తమ లైఫ్‌లోకి వస్తే తీసుకెళ్తామంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టే ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. సో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక పాట పాడి ప్రేక్షకుల్లో ముఖ్యంగా కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్ పాట దద్దరిల్లిపోతుందని ప్రచార సభల్లో ఈ పాట హైలైట్ కాబోతుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్